నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. యోగాను పాఠ్యాంశం చేసే అంశంపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చ. రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. విజయవాడలోని రాఘవాచారి మీడియా అకాడమీ ఛాంబర్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఆలపాటి సురేష్ కుమార్. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం మరియు వన మహోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపు. సోషల్ మీడియాలో చెడు పోకడలను అడ్డుకోవాలని, చట్ట వ్యతిరేకంగా ఉన్న కార్యక్రమాలు నిలపాల్సిన అవసరం ఉందని రాఘవాచారి మీడియా అకాడమీ చైర్మన్ అలపాటి సురేష్ కుమార్ అన్నారు. మంచి కార్యక్రమాలను ప్రోత్సహించాలని మీడియా అకాడమీ తప్పకుండా ఈ విధానాలను అమలు చేస్తుందన్నారు. విజయవాడలోని రాఘవాచారి మీడియా అకాడమీ ఛాంబర్ చైర్మన్ గా ఆలపాటి సురేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు సీనియర్ జర్నలిస్టులు సత్కరించి అభినందనలు తెలిపారు. ప్రమాణ స్వీకారోత్సవ సభలో శ్రీనివాసరెడ్డి, సుబ్బారావు, చందు, జనార్దన్, మణిరామ్ తదితరులు పాల్గొన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా దాటి డిజిటల్ మీడియా వచ్చిందని, ఈ మార్పు వల్ల మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉందన్నారు. గ్రామీణ జర్నలిస్టుల వేలాది మంది ఉన్నారని, జర్నలిజంలో మెలకువలు నేర్పాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిజం స్థాయి పెంచడం మీడియా అకాడమీ బాధ్యతని మీడియా అకాడమీ చైర్మన్ నా వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. సోషల్ మీడియాను నియంత్రణ చేయడం అంత తేలిక కాదని, కానీ వ్యక్తిత్వ హననం, దూషణలకు అడ్డుకట్ట వేయాలన్నారు. సోషల్ మీడియా నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం విధి విధానాలు ప్రకటించాలన్నారు. రాజకీయ నాయకుల ఆదేశాలకు అనుగుణంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా పనిచేస్తుందన్నారు. చైర్మన్గా ఆలపాటి సురేష్ గారిని అవకాశం ఇవ్వటం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. సోదరులు ఆలపాటి సురేష్ గారు ప్రెస్ అకాడమీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టడం శుభపరిణామం. ఈ సందర్భంగా ఏబీడబ్ల్యూఏ పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు ఈ కార్యక్రమానికి రావటం, వారు మా ఉద్యమానికి గత 5 దశాబ్దాలుగా నాయకత్వం వహిస్తూ తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా ఉండటం, అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రానికి ప్రెస్ అకాడమీ చైర్మన్గా చేయటం, ఇప్పుడు కూడా తెలంగాణ మీడియా అకాడమీ బాధ్యులుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులకి సంక్షేమానికి పనిచేస్తూ ఆయన ఐజేయు అధ్యక్షుడిగా ఈ కార్యక్రమానికి వచ్చి ముఖ్య అతిథిగా పాల్గొనడం పట్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. సురేష్ గారు మిత్రులు, సీనియర్ జర్నలిస్టు, వృత్తి ప్రమాణాల పట్ల, వృత్తి పట్ల గత 3.5-4 దశాబ్దాల నుంచి నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి ఆలపాటి సురేష్ గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సిఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీకి చైర్మన్గా నియమించటం సంతోషంగా ఉంది. ఇవాళ జర్నలిజానికి, జర్నలిస్టులకు సంబంధించిన అనేక అంశాలు జర్నలిస్టులతో పాటు సమాజంలో కూడా చర్చనీయకారుల్లో కూడా ఒకరైన ఆలపాటి సురేష్ గారికి సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్గా ఇచ్చిన అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, సురేష్ గారి గురించి ఇందాక అకాడమీ కార్యదర్శి గారు చాలా చెప్పాలనుకొని క్లుప్తంగా చెప్పారు. రాజీ లేని తత్వంతో జర్నలిజం ద్వారా సామాజిక సేవలో పునీతం కావాలన్న ఒక లక్ష్యంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొని ముందుకు నడిచి యూనియన్ ద్వారా కూడా
జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల సాధన కోసం అనేక కార్యక్రమాలు చేశారు. ఆంధ్రప్రభలో జరిగిన యాజమాన్యానికి వ్యతిరేకంగా జరిగిన ఒక ఉద్యమంలో ఆయన కూడా జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టుల పక్షాన కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్లో, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్లో ఆయన కీలక భాగస్వామిగా ఉన్నారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ నడుపుతున్న స్క్రైబ్ న్యూస్ ఎడిటర్గా దేశవ్యాప్తంగా ఆయన చాలా మన్ననలు పొందారు. అలాంటి సురేష్ గారి ద్వారా రాష్ట్రంలో ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ తెప్పించి గట్టుగా విజయవాడ చుట్టుపక్కల విద్యా సంస్థలను లక్ష్యంగా చేసుకునే విక్రయాలు సాగిస్తున్న ముఠా గుట్టురట్టయింది. తాము తీసుకోవడంతో పాటు విద్యార్థులకు అలవాటు చేసి వారిని బానిసలుగా చేస్తూ అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ ముఠాలోని 3 సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి 33 గ్రాముల MDMAను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను డీసీపీ సరిత, సెంట్రల్ ఏసీపీ వెల్లడించారు. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా, అది గాంజా కానివ్వండి, ఇతర నార్కోటిక్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ ఏదైనా కానీ దానికి వ్యతిరేకంగా ఎంత కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటుందో మనందరికీ తెలిసిందే. దీంట్లో భాగంగా పోలీసింగ్లో రెగ్యులర్ పోలీసింగ్ అయినటువంటి ఈ వెహికల్ చెకింగ్ ఇవే మాత్రమే కాకుండా స్పెషల్గా టీమ్స్ ఫామ్ చేయడం, ఈగల్ డిపార్ట్మెంట్కి ఫామ్ చేయడం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో పాటు ప్రతి కేసు వెనుక ఫార్వర్డ్ లింకేజ్, బ్యాక్వర్డ్ లింకేజ్ అంటారు, అది ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేదన్నీ కూడా తనిఖీ చేసి ఈ గాంజాకి వ్యతిరేకంగా ఏ చిన్న అవకాశం, ఏ చిన్న ల్యాప్సెస్ కూడా జరగకుండా గాంజాకి వ్యతిరేకంగా చేపట్టినటువంటి చర్యలు అందరికీ తెలిసిందే. దీంట్లో భాగంగా మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో మన సిపి శివన్ కుమార్కి క్లాస్మేట్ ఇంటర్మీడియట్లో, ఈ మనోహర్ వ్యక్తి ప్రజెంట్ ఇక్కడ ఉండట్లేదు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత వాళ్ళిద్దరూ సపరేట్ అయిపోయారు. లేటరాన్ ఆ ఫోన్ ద్వారా అట్లా మాట్లాడుకొని చేసుకుంటూ ఉన్నారు. ఈ మనోహర్ అనే వ్యక్తి యూపీలో వాళ్ళ మేనమామ ఈ కాంట్రాక్ట్ చేస్తూ ఉంటే ఆ కాంట్రాక్ట్ వర్క్స్ దగ్గర ఉంటున్నాడు. అతనికి ఈ మనోహర్ అనే వ్యక్తికి ఢిల్లీ వాళ్ళు రింకు అనే ఒక అతను ఉన్నాడు. ఆ రింకు అనే అతను మరి ఆ యూపీ వాళ్ళ ద్వారా రింకు పరిచయం ఆడాలి, అయితే డైరెక్ట్ రింకు పరిచయం ఆడాలి, వీ డోంట్ నో. మనం తర్వాత మనోహర్ని అడిగితే తెలుస్తుంది, లేకపోతే రింకుని పట్టుకుంటే తెలుస్తుంది. ఆ మనోహర్ అనే అతను రింకు ఫ్రెండు. వీళ్ళు మన రింకు దగ్గర మనోహరు ఎప్పుడన్నా ఈ డ్రగ్ వాడితే వాడుండొచ్చు, మనకేం తెలియదు ఇంతవరకు. ఆ మనోహరు అప్పుడప్పుడు ఇక్కడికి ఒక 2 నెలలకు, 3 నెలలకు, 5 నెలలకు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ జీవన్ కుమార్ కలుస్తూ ఉండేవాడు. ఆ మనోహరు ఈ డ్రగ్ యూజ్ చేయడం అతను చూస్తుంటే నాకు కూడా ఇట్లా కొన్ని డిప్రెషన్ మూడ్స్, తర్వాత కొద్దిగా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అలాంటి టైంలో నాకు కూడా తీసుకోవాలనిపిస్తుంది. చెట్లతోనే మానవాళి మనుగడ సాధ్యమని హరితాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలు నాటుతున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. మొక్కలను నాటడమే కాకుండా వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం మరియు వన మహోత్సవం సందర్భంగా పోరంకిలో మంత్రి ఎస్ సవిత మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు, పచ్చదనం పెంపుదలకు కట్టుబడి ఉన్నామని స్థానికులతో మంత్రి సవిత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఇంటి నుంచే ప్రారంభం కావాలన్నారు. ప్లాస్టిక్ వినియోగానికి అందరూ దూరంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పచ్చని చెట్టుతోనే మానవాళి మనుగడ సాధ్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచి హరితాంధ్రప్రదేశ్ ఆవిష్కరణకు, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీనిలో భాగంగా ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలు నాటాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు వీరంకి గురుమూర్తి, ఈశ్వర్, పలువురు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం చేసుకుంటున్నాం. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలు ఈరోజు నాటుతున్నామన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరిది ఉంది. మరి గతంలో మనం చూసాం,
రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు పర్యావరణాన్ని కాపాడాలి, పచ్చదనాన్ని పెంచాలన్న ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేశారు. అప్పట్లో కూడా మనం ఎన్నో మొక్కలు కూడా నాటామన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మొక్క లేనిదే జీవితం లేదు అన్న విషయం మీకు అందరికీ తెలుసు. ఎక్కడ మొక్కలు ఉంటాయో అక్కడ పర్యావరణం బాగుంటుంది అన్న విషయం మనందరికీ తెలుసు. గతంలో ఆక్సిజన్ లేక వేలాది మంది మన రాష్ట్రంలో కూడా ఆక్సిజన్ మరి ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా సౌతమ్మ గారి మన మంత్రివర్యులు, సంక్షేమ మంత్రివర్యులు శ్రీ సౌతమ్మ గారి కార్యక్రమానికి విచ్చేశారు. ముఖ్యంగా ప్రకృతికి మనం ఎటువంటి బాధ్యత వహించాలి అనేది ఈ కార్యక్రమం ద్వారా ఆయన మేడం గారు చక్కని సందేశం మాకు అందరికీ ఇచ్చారు. మరి అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశం ప్రకారం విజన్ 2047 దానిలో ఒక ముఖ్యమైన సందేశం ఏది ఇచ్చారంటే 2047 సంవత్సరం కల్లా ఇప్పుడు ప్రస్తుతం 30% ఉన్న పచ్చదనాన్ని 50% తీసుకెళ్ళటానికి ఒక కార్యక్రమాన్ని ఏదైతే ఆదేశించారో ఆ కార్యక్రమానికి మేము బాధ్యత వహిస్తూ రాష్ట్రంలో ఉన్న ప్రతి చోట ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రజా ఉద్యమాల ఫలితం కారణంగా బ్రహ్మరాంబాపురం ఇళ్ల పట్టాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ అన్నారు. గతంలో రెవెన్యూ రికార్డులో శ్మశాన భూమిగా ఉన్న భూమిని తాజాగా ప్రభుత్వం ఇచ్చిన జీవో ద్వారా నివాస భూమిగా మార్చినట్లు తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని కృష్ణలంక బ్రహ్మరాంబాపురంలో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కు ప్రభుత్వం జీవో నెంబర్ 107 జారీ చేసింది. గత 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన ప్రజా ఉద్యమాల ఫలితమే ఈ నిర్ణయమని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ అన్నారు. ఇళ్లపై శాశ్వత హక్కు కోసం 2 తరాలుగా ప్రజలు సాగించిన పోరాటం విజయవంతమైందన్నారు. గతంలో రెవెన్యూ రికార్డులో శ్మశాన భూమిగా ఉన్న భూమిని తాజా జీవో ద్వారా నివాస భూమిగా మార్చినట్లు తెలిపారు. గత 3 నెలలుగా సిపిఎం నేతలు అధికారులను కలిసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అభ్యంతరకర ఆక్రమణలు లేనందున జీవో 30 ప్రకారం ఇళ్లకు రిజిస్ట్రేషన్లు చేయాలని కలెక్టర్ వెల్లడించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఎం తూర్పు నగర కార్యదర్శి పుప్పాల కృష్ణ, కార్యదర్శి వర్గ సభ్యులు బత్తుల చిన్నారావు, స్థానిక నేతలు కాయల లక్ష్మణ, తూభాటి తాండవ కృష్ణ, కొమ్మూరి ఆనంద్, ఎస్ బాపనయ్య, ఏ శివ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ నగరంలో ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గ పరిధిలో ఉన్న కృష్ణలంక 22వ డివిజన్ అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా రిజిస్ట్రేషన్ సౌకర్యం లేక కొనారిల్లిపోతూ ఉన్నటువంటి దశ. ఆ దశలో సిపిఎం పార్టీ పూనుకొని 2024, 23, 22, 21 దాదాపుగా 2018 నుంచి చేసినటువంటి పోరాటాల ఫలితంగా రిజిస్ట్రేషన్ల సాధన కోసం చేసినటువంటి ఆందోళనలు, నిరాహారదీక్షలు కావచ్చు, రాస్తారోకోలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, కలెక్టర్కి మెమరాండాలు కావచ్చు, ఇతర అధికారులకి రాయబారాలు కావచ్చు, ఇన్ని చేసినటువంటి పోరాట ఫలితంగా వచ్చినటువంటిది 2024 మార్చి 13వ తేదీన గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబరు 107 ఇచ్చింది. ఆ 107 జీవో ప్రకారం బ్రహ్మరాంపురం వాసుల యొక్క శ్మశాన భూమిని క్లాసిఫికేషన్ చేసి వర్గీకరణ చేసి ఆ వర్గీకరణ చేసినటువంటి దాని మీద 23 ఎకరాల 15 సెంట్లలో 10 ఎకరాలు శ్మశానం కింద చూపించి మిగిలినటువంటి 13 ఎకరాల 15 సెంట్లని కూడా గ్రామ కంఠం విలేజ్ సైట్ కింద నమోదు చేయించినటువంటి జీవో. ఆ జీవో ప్రకారం రిజిస్ట్రేషన్లు ఇవ్వాలి అని చెప్పనని గత ప్రభుత్వం పూనుకుంటున్నటువంటి సమయంలోనే మా పోరాట ఫలితంగా అప్పుడు ఎన్నికల నోటిఫికేషన్లు రావడం అంతటితో ఆగటం జరిగింది. తిరిగి మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం 11 మాసాల కాలం అయింది. ఇంతవరకు దీని గురించి పట్టించుకున్నటువంటి పాపాన పోలా. ఎవరు కూడా ఎమ్మెల్యేతో సహా ఎవరు కూడా దీని గురించి అడిగినటువంటి పాపాన పోలా. జీవో నెంబర్ 38 ఇచ్చి నగరం మొత్తానికి లేదా రాష్ట్రం మొత్తానికి ఇచ్చారు తప్ప బ్రహ్మరాంపురం క్లాసిఫికేషన్ జరిగిందా లేదా అని చెప్పనే సమాచారం కానీ ఇంకోటి కానీ ప్రజానీకానికి తెలియకుండా దాన్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితి కూడా జరిగింది. అందుకని ఈ కాలంలో జరిగినటువంటి దాన్ని చూస్తే 3 మాసాలుగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో
కలెక్టర్ని గెలిచాం, ఎంఆర్ఓని గెలిచాం, అధికారులను గెలిచాం, సంబంధిత అధికారులకి రిప్రజెంటేషన్లు ఇచ్చాం. జీవో ఉంది, ఆ జీవో నెంబర్ దాని నెంబర్ 107. ఆ 107 ప్రకృతిని పరిరక్షించేందుకు ఒక్కరోజే ఒక పెద్ద హరిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని, ప్రతి పౌరుడు ఈరోజు ఒక మొక్కను నాటి దేశ పరిరక్షణలో భాగం కావాలన్నారు. నూజివీడు నియోజకవర్గంలో ప్రకృతి పరిరక్షణకు కట్టుబడి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక్కరోజే 4 లక్షల మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. నూజివీడు అటవీ శాఖ పరిధిలో 5,000 మొక్కలు నాటుతున్నట్లు మంత్రి తెలిపారు. ఈ రోజు ఆయన నగర వనంలో ఫారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, వాటి సంరక్షణ బాధ్యత కూడా చేపట్టాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పర్యావరణం గురించి అవగాహన కల్పించే వివిధ మొక్కలు నాటడం, ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడం, నీటిని ఆదా చేయడం, వాయు కాలుష్యాన్ని తగ్గించడం వంటి అవగాహన కార్యక్రమాలు తరచుగా నిర్వహిస్తే పర్యావరణ మార్పులు చూడవచ్చన్నారు. ప్లాస్టిక్ వద్దు, పర్యావరణానికి గుడ్డ సంచులు ముద్దని, గుడ్డ సంచులను వాడకం గురించి అందరికీ తెలియజేసి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించిన మంత్రి అనంతరం వివిధ ప్రభుత్వ అధికారులను సన్మానించిన మంత్రి కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి శుభం, నూజివీడు సబ్ కలెక్టర్ బి స్మరణ్ రాజ్, మాజీ శాసనసభ్యులు జి మురళితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 7 మార్కెట్ యార్డుల ద్వారా హెచ్ఐ బర్లీ పొగాకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని పర్చూరు, ఇంకొల్లు, మార్టూరు, పెదనందిపాడు, ప్రతిపాడు, చిలకలూరిపేట, మద్దిపాడు యార్డుల ద్వారా శుక్రవారం నుంచే సేకరణ ప్రారంభించనున్నారు. ఇక ప్రాసెసింగ్ రకం మామిడికి కిలో 12 రూపాయల చొప్పున చెల్లించి కొనుగోలు చేయాలని ఆహార శుద్ధి పరిశ్రమలు టేడర్లను ఆదేశించింది. ఇందులో వ్యాపారులు 8 రూపాయలు, ప్రభుత్వం 4 రూపాయల చొప్పున భరించాలని నిర్ణయించింది. కోకో రైతులకు కిలోకు 500 రూపాయలు దక్కేలా వ్యాపారులు 450 రూపాయలు, ప్రభుత్వం 50 రూపాయలు చొప్పున చెల్లించనుంది. పొగాకు, మామిడి, కోకో పంటలకు గిట్టుబాటు ధరలపై గురువారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు విలేకరులకు వివరించారు. గిట్టుబాటు ధరలతో కొనుగోలు చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై 550 రూపాయల కోట్ల వరకు భారం పడనుందన్నారు. ఆరోగ్య ఆనంద స్వర్ణాంధ్రకు నాంది పలికేలా యోగా ప్రతి ఒక్కరి జీవన విధానం అయ్యేలా విద్యార్థి దశలోనే యోగా శిక్షణను తప్పనిసరి చేసేలా చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఎంతో ఉందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు యోగాను పాఠ్యాంశంగా చేసే అంశంపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని ఆయన తెలిపారు. యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా గురువారం అమరావతిలోని రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో శాసనసభ ఉద్యోగులకు యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ మానవాళి యావత్తు ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో జీవనం సాగించాలనే సంకల్పంతో భారతీయ ఋషులు ప్రపంచానికి అందజేసిన సనాతన కార్యక్రమం యోగా అన్నారు. అనంతరం ఆయుష్ శాఖ నుంచి వచ్చిన వైద్యాధికారులు డాక్టర్ రామానందం, డాక్టర్ రత్న ప్రియదర్శిని శాసనసభ ఉద్యోగులకు యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయుష్ డైరెక్టర్ కె దినేష్ కుమార్, శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్, సూర్యదేవ ఉప కార్యదర్శులు కె రాజకుమార్, వనితారాణి, అసిస్టెంట్ సెక్రటరీ ఆర్ శ్రీనివాసరావు తదితరులతో పాటు శాసన ఉద్యోగులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో ఈ యోగా సెక్రటరీ జనరల్ ప్రసన్న గారికి, ఆయుష్ డైరెక్టర్ దినేష్ గారికి, ఇక్కడికి విచ్చేసిన యోగా, మెడిటేషను, ప్రాణాయామ మధ్యలో 3 దశాబ్దాలు 4 దశాబ్దాలు పూర్తిగా ఆ అలవాటు తప్పింది. దాని రిపర్కషన్ ఇప్పుడు మీలాగా స్మార్ట్గా బనీలు వేసుకోవాలనుకున్నా కానీ బనీలు ఏమో సరిపోలేదు నాకు. సో నాకు యోగా అవసరం పూర్తిగా మళ్ళీ అర్థమైంది. మళ్ళీ తిరిగి అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం ఈ యోగా కార్యక్రమంలో మీరందరూ పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని సంక్షేమం చూసిన ఈ యోగా ఆంధ్ర 2025 పెళ్లి కాకుండా ఉన్న కుర్రవాళ్ళకి టెన్షనే. పెళ్ళి అయితే తెలగా టెన్షన్ ఉంటుంది, తప్పదనుకుంటుంది. పెళ్ళి అయితే తెలగా టెన్షన్ ఉంటుంది, ముసలి వాళ్ళకి టెన్షనే. అటువంటి ప్రపంచంలో మనం బతుకుతున్నాం. అందుకే యోగా అన్నది సనాతన కాలం నుంచి ఉన్నదే, ఇది కొత్త ఏం కాదు. యోగా అన్నది పూర్వీకుల నుంచి ఉన్నదే, మర్చిపోయాం. అంచేత దీనికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో 23. రెండవది మా సెక్రటేరియట్ స్టాఫ్ కూడా దే లివ్డ్ అప్ టు అవర్ ఎక్స్పెక్టేషన్స్. వెరీ షార్ట్ నోటీస్లో రిసెప్షన్ ప్రోటోకాల్ వాళ్ళు దే స్వాంగ్ ఇన్ టు యాక్షన్. అగైన్ దే ఆర్ మైండ్ఫుల్ ఆఫ్ హౌ న్యాచురల్ దిస్ ఈవెంట్ ఈస్. దే హ్యావ్ అరేంజ్డ్ ఫర్ స్పెషల్ రిఫ్రెష్మెంట్స్, కొబ్బరి నీళ్లు, తాటి ముంజలు ఈవెంట్ తర్వాత. థ్యాంక్ యూ వనితారాణి గారు, థ్యాంక్ యూ ఈశ్వరరావు గారు, థ్యాంక్ యూ. ముందుగా ప్రార్థనతో బిగిస్తున్నాం. ట్రై చేయగలరు. శ్రీ చైతన్య, నారాయణ లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థుల విజయాలను తమ ప్రమోషన్ కోసం వాడుకుంటూ ఒకే విద్యార్థిని అనేక సంస్థలు తమదిగా చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న కుమార్ ఆరోపించారు. ఇటీవల నీట్, జేఈ అడ్వాన్స్డ్ ఫలితాల నేపథ్యంలో పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలు పూర్తిగా తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల వ్యాపార ధోరణికి వ్యతిరేకంగా త్వరలోనే ప్రత్యక్ష ఆందోళనలు బయటపడతాయని హెచ్చరించారు. బాలోత్సవ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్థలు వ్యాపార కేంద్రాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి, జేఈ అడ్వాన్స్ ఫలితాలు ఈ నెల 2వ తేదీన దేశవ్యాప్తంగా విడుదల చేయబడ్డాయి. జేఈ అడ్వాన్స్ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులందరికీ ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ కమిటీ అభినందనలు తెలియజేస్తున్నది. వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ అడ్వాన్స్ ఫలితాల్లో ఆ తర్వాత అనేక యాడ్స్, చైతన్య, నారాయణ, ఎస్ఆర్, లేదంటే అనాకాడమీ, ఇతర పెద్ద ఎత్తున మాకు ర్యాంకులు వచ్చినాయి, మేమే ఈ విద్యార్థులందరినీ తీర్చిదిద్దామని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఈనాడు పేపర్లో కనుక మనం చూసుకుంటే కనుక 1వ ర్యాంకు వచ్చిందని ప్రచారం చేస్తున్నారు. 1వ ర్యాంకు రుత్విక్ సాయి, ఇది ఓబీసీ కోటాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అంటే జేఈ అడ్వాన్స్లో దాదాపు 12 కోటాలు ఉంటాయి. ఆల్ ఇండియా ర్యాంక్తో పాటు 12 కోటాల్లో ఫస్ట్ ర్యాంక్స్ ఇస్తారు. మిగిలిన 3rd ర్యాంక్లో ఉన్నటువంటి మస్జిద్ హుస్సేన్, అసలు ఈ విద్యార్థి చైతన్యలోనూ చదవలేదు, నారాయణలోనూ చదవలేదు, కానీ చైతన్యలో అడ్వర్టైజ్మెంటు ప్రచారం చేసుకున్నారు, నారాయణ కళాశాలలో కూడా ప్రచారం చేసుకున్నారు. ఈ విద్యార్థి మైక్రోవిజన్ అకాడమీ అనేటువంటి మధ్యప్రదేశ్లో ఉండేటువంటి అకాడమీలో చదువుకున్నటువంటి మస్జిద్ హుస్సేన్ ఈ అకాడమీలో చదువుకున్నాడు. ఈయనెవరు మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ లేదంటే దేశంలో ఉన్నటువంటి చైతన్య, నారాయణ కాలేజీల్లో ఎక్కడ ఈయన కోచింగ్ తీసుకోలేదు. కానీ ఈరోజు మా 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 సంస్థల్లోనే చదివాడని చైతన్య, నారాయణ 2 కళాశాలలు ఒకే విద్యార్థితో ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా 6th ర్యాంక్ వచ్చినటువంటి అక్షత్ కుమార్, దీనిలో నారాయణ అడ్వర్టైజ్మెంట్లోనేమో అక్షత్ చౌరస్తా అని ఉంది, దీనిలోనేమో అక్షత్ కుమార్ అని ఉంది. ఈ అక్షత్ కుమారు కోటాలో అలీన్ అనేటువంటి అకాడమీలో చదువుకున్నటువంటి విద్యార్థి. కోటాలో అలీన్ అనేటువంటి పెద్ద అకాడమీ ఉంది. ఆ అకాడమీలో అక్షత్ కుమార్ చౌరస్తా అనేటువంటి విద్యార్థి చదువుకున్నాడు. కానీ ఈరోజు చైతన్య, నారాయణ కళాశాలలో మాకు ర్యాంకులు వచ్చినాయి, 3 నుంచి 5, 6, 11 లేదంటే ఇతర ర్యాంకులు వచ్చినాయి అనేటువంటి పెద్ద ప్రచారం ఈరోజు డబ్బా ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ఈ శ్రీ రాఘవాచారి మీడియా అకాడమీ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గా తనను నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆలపాటి సురేష్ కుమార్ సభాముఖంగా ధన్యవాదాలు తెలిపారు. స్థానిక రెవెన్యూ కాలనీలో శ్రీ రాఘవాచారి మీడియా అకాడమీ కార్యాలయంలో గురువారం పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పాత్రికేయ వృత్తిలో ప్రమాణాలు మెరుగుపరిచేందుకు తాను అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. మీడియా విస్తృతి, సంక్లిష్టత కారణంగా ఈ నిర్ణయం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. మీడియా అకాడమీ ప్రాథమిక విధుల్లో ఇది ఒకటని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదేవిధంగా సోషల్ మీడియాను దృష్టిలో ఉంచుకుని అవసరమైన సందర్భాల్లో నియంత్రణ చేయాల్సిన అవసరం కూడా ఉందన్నారు. సరియైన సమాచారాన్ని పొందడంలో ఏది ఒక భాగమే అని, కనుక మీడియా అకాడమీ పరిధులు లేకపోయినా ఈ విషయంపై దృష్టి సారించాల్సి ఉంటుందన్నారు. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పాత్రికేయుల సంక్షేమానికి కృషి చేయాలని చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన సురేష్ కుమార్ కు సూచించారు.
మంచి విరుపు ఉన్న కవి. అదే కొంచెం థిక్ ఉంది. థిక్ ఉంటేనే ఆ తర్వాత చేవ, ఆ తర్వాత విరుపు వస్తాయి. థిక్ లేకపోతే మంచి కార్టూనిస్ట్ కాలేడు కూర్చోవద్దు. అట్లాగే ఏదో ఒక రకమైన థిక్ అంటే అది నెగిటివ్ ఏంటంటే ఏదో ఒక రకమైన థిక్ బదులు లేకపోతే ఎప్పటికీ మంచిగా చేతి రాలేదు. ఆయన జర్నలిస్ట్గా ప్రస్థానం ప్రారంభించాడు. జర్నలిజంలో ఉంటూనే తన రచనా వ్యాసాన్ని కొనసాగించారు, కవిత్వం రాయడం కొనసాగించారు. మెయిన్ స్ట్రీమ్ జర్నలిజం నుంచి బయటకు వచ్చేసారు. బయటికి రావడం కూడా నేను చెప్పాను సార్, కొంచెం తెక్కాను. అటువంటి దాని పర్యవసానం అనుకుంటాను నేను. ఖచ్చితంగా నాకు తెలియదు, కొంచెం జరిగి ఉంటుంది. ఆ మూల తూర్పు అని చెప్పారు చూడండి, తూర్పు వాళ్ళు ఉండేవాడి. తూర్పులో ఒక ప్రత్యేకత ఉంటుంది. మన రాష్ట్రంలో ఆ తూర్పులోనే ఉద్యమాలన్నీ పుట్టి పెద్ద ఉద్యమాలు దేశాన్ని బాగా ఊపేసిన ఉద్యమాలు ఆ తూర్పులోనే ఉపయోగించారు. తూర్పులో పుట్టిన రచయితలు, తూర్పులో పుట్టిన కవులు, తూర్పులో పుట్టిన విప్లవీరులు అందరూ గొప్పవారు. ఆ మొత్తం అటువంటి ఆ ధోరణులు, ఆ ట్రెడిషన్స్, ఆ సాంప్రదాయం, వాటినన్నింటినీ బాగా వంట పట్టించుకున్న మనిషి నా అందులో నుంచి వచ్చింది కాబట్టి ఆయన రచనలో ఆ చేవ కనిపిస్తున్నాం. సమాజం పట్ల ఎంతో కొంత ఆర్తి లేకపోతే రాయలేదు. ఏదో ఒక రకమైన అసంతృప్తి, ఏదో ఒక రకమైన లాభం. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ బదులుగా నార వస్త్ర బ్యాగులను వినియోగించాలని సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రతి ఒక్కరము మన ఇంటి వద్ద ఒక మొక్క నాటి రోజుకొక మగ్గు నీరు పోయడం మాత్రమే వృక్షాలను పరిరక్షించుకోవాలని కోరారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 61వ డివిజన్ పాత పాయకాపురం చెరువు పార్క్ వద్ద ప్రపంచ పర్యావరణ దినోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ చెట్లను పెంచి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి వస్త్ర బ్యాగులను వాడడం వల్ల రీసైక్లింగ్ ద్వారా గాలి కాలుష్యం కాదని, మొక్కలు లేనిదే ఆక్సిజన్ లేదని, ఆక్సిజన్ లేకపోతే మానవ మనుగడే లేదని, ఇటీవల కాలంలో రోహిణి కార్తెలో జూన్ 2 నుండి కూడా వర్షాలు కురుస్తున్నాయని, వాతావరణంలో సంభవిస్తున్న పెను మార్పులకు ఈ పరిస్థితులు ఉదాహరణని, విచ్చలవిడిగా చెట్లను నరికివేయడం వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందని, వృక్షో రక్షిత రక్షిత అని పెద్దలు చెప్పారని, మొక్కల పెంపకంపై ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహ కలిగి ఉండాలని చెప్పారు. ప్రతి ఇంటి ముందు అవకాశం ఉన్న ప్రతి చోట ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో, పాఠశాలలో, వైద్యశాలలో విరివిరిగా మొక్కలు నాటాలన్నారు. ఆరోగ్యానికి, పర్యావరణ సమతుల్యానికి, రేపటి తరానికి బంగారు భవిష్యత్తును అందించడానికి బాటలు వరుస్తుందని తెలిపారు. ఒక్క మొక్కలు పెంచడం తప్పితే ఒక రెండవ ఆలోచనే ఉండకూడదు, రెండవ పరిష్కారమే మనకి లేదు. మనం మొక్కలు అనేది చిన్నప్పటి నుంచి పిల్లల నుంచి అలవాటు చేయాలి. ఎందుకంటే వేగంగా మనకి వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి. మనం చూసాం 100 సంవత్సరాల తర్వాత మనకి కరోనా అనేది ఒకటి వచ్చింది. కొన్ని కోట్ల మంది ప్రపంచంలో వెళ్ళిపోయారు. ఈసారి అలాంటిది కనుక మళ్ళీ ఎఫెక్ట్ అయితే మన జనాభా సగం, ఇక్కడ ఉన్నవాళ్ళు సగం. అంటే ఎన్నిటిని రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలంటే పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో చక్కటి మొక్కలు పెంచి వాటిని వనాలుగా తయారు చేసి ప్రతి ఇంటికి కనీసం 2 నుంచి 3 మొక్కలు, అది అద్దెళ్ళైనా, చెన్నీళ్ళైనా, పెద్దిళ్ళైనా కనీసం ఒక మొక్క అయినా పెట్టేటట్టు పెట్టుకుంటే దానివల్ల బ్రహ్మాండమైనటువంటి ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. మనము ఆక్సిజన్ పీల్చి కార్బన్ డైఆక్సైడ్ని వదులుతాం. మొక్కలేమో కార్బన్ డైఆక్సైడ్ని పీల్చి ఆక్సిజన్ ఇస్తాయి మనకి. అంటే మనకి ప్రాణవాయువుని ఇచ్చేది ఒక మొక్కలు మాత్రమే.
కాబట్టి ఈ మొక్కలు, వనాలు, పర్యావరణం అనేది మనకి జీవితంతో ముడిపడి ఉన్నది. కాబట్టి మొక్కలు నాటడం అనేది ఒక జీవితంలో ఒక అలవాటుగా చేసుకోవాలి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. యోగాను పాఠ్యాంశం చేసే అంశంపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చ. రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. విజయవాడలోని రాఘవాచారి మీడియా అకాడమీ ఛాంబర్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఆలపాటి సురేష్ కుమార్. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం మరియు వన మహోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.